లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఒక్క నిమిషం చెప్పండి అమ్మా, ఏంటి కలిసారా? ఏం మాట్లాడారు శ్రీనివాస్ తమ్ముడిని కలిసి ఏం మాట్లాడారు? మీకేం పని లేదా? మరి మీకేం పని లేకపోతే గార్డెలు కాసుకోండి పోయి. అదే పని చేస్తున్నాను. ఇక్కడ రండి ఒకసారి. అదే ఇక్కడ రండి ఒకసారి. మీరు ఎవరి దగ్గరికి ఒక్క నిమిషం చెప్పండి. ఏం మాట్లాడారని ఏం చెప్పడం లేదు, మరి ఎందుకు చెప్పడం లేదు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. ఒక నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు? చచ్చిపోతామని మాట్లాడినా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. దేనికి ఆగండి మరి. ఆగం మీరేమైతారు? మరి ఎందుకు లాక్కోబోతున్నారు? ఎవరు సమాచారం అవుతుంది మీ దగ్గర. నిజంగా ఏ తప్పు లేకపోతే నాకు ఏం చెప్పాడనేది తెలియాలి కదా. మిమ్మల్ని కొట్టట్లేదు, తిట్టట్లేదు. అసలు ఏమైంది లోపల, ఏం జరిగింది అది ఒక్కటి చెప్పండి. మీరు ఏం తెలియదు, ఏం మాట్లాడిండ్రు మీ కొడుకుతోటి? మీరు మేమేం మాట్లాడాలి? మరి ఎందుకు వచ్చాడు ఇంత దూరము? చచ్చిపోయటానికి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, చచ్చిపోవడానిక? అసలు ఎందుకు? ఒక నిమిషం ఆగండి. ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారు? ఎందుకు ఆగట్లేదు? ఒక్క సెకండ్ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క సెకండ్ ఆగండి. ఒక్క సెకండ్ ఆగి చెప్పి వెళ్ళిపోండి. ఏం జరిగింది లోపల, ఏం మాట్లాడారు? ఒక నిమిషం ఆగండి. చెప్పండి, ఎందుకు వచ్చారు మీ తమ్ముడు కలవడానికి? చెప్పండి చెప్పండి. ఒక నిమిషం ఆగండి. మాతో మాట్లాడలే ఎందుకు? ఎందుకు ఏం మాట్లాడ? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితోని? ఒకసారి ఇగోండి, మీరు ఇలాగా వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ నాన్న కాదు అతను, ఆ ట్యాగ్ వేసుకున్నాడు చూడు అతను. ఫస్ట్ అసలు అతను ఎవరు? అతను నేను తీయలేదు, ఏం చేయలేదు. ఒక నిమిషం మీరు ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఆగండి. ఏంటి? ఒక నిమిషం ఆగండి. రేస్ కట్టుకోండి. ఎందుకు? కట్టుకున్న తర్వాత ట్రై చేద్దామని అడుగుదాం. తర్వాత 1 2 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. పారిపోదాం. ఏంటండి అవి ఏంటి చెప్పండి, ఏదో అంటున్నారు. ఒక నిమిషం. అరే మీరు ఏం మాట్లాడినరు? ఒక నిమిషం ఆగండి. మీరు తీసుకున్నారా? మీ అకౌంట్ దగ్గర శ్రీనివాస్ తీసుకున్నారా? ఉన్నాయి, తీసుకోండి. ఒక నిమిషం ఇస్తాను. మీరు రాలేదు, నేను ఇస్తా. చాలా మీకు ఎన్ని డబ్బులు కావాలో నేను ఇస్తారండి. నేను చెప్తా కదా, మాకు సుఖం ఉన్నది చెప్తా. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరు ఇక్కడ నుంచి కదలండి. ఇచ్చేది ఇంకా బాగున్నది కానీ ఇచ్చేది ఉన్నది. నేను ఇస్తా. సమాధానాలు చెప్పాలి. మీ తమ్ముడు కలిసారు, ఎందుకు కలిసారు, మీ అబ్బాయి కలిసారు కదా, ఇదేనా? కాదండి, కాదండి. ఇప్పుడు మీడియా వస్తుంది, ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? ఎందుకు ఏం లేవు? మరి మీ అకౌంట్ మీరే మెయింటైన్ చేస్తున్నారు. నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం ఇక్కడ?
ఆకలి అవుతుంది. పొద్దున మీ గురించి పొద్దున 6 నుంచి ఇక్కడే ఉన్నాం కదా. మేడం ఆకలి అవుతుంది. ఒక్క నిమిషం మరి అదే కంప్లీట్ చెప్పండి మీరే ఏముందో. అసలు మీరేమైతారు ఆయనకి ఉన్నది చెప్పండి. మరి ఏం తెలియదంటే ఏం సంబంధం లేదా మీరు ఈడు దాకా వచ్చారా? వాళ్ళని పట్టుకొని వచ్చిన, మా మామని పట్టుకొని వచ్చిన. మీ మామని పట్టుకొని వచ్చారు. లోపల చూసిండ్రా మరి శ్రీనివాస్ ని? ఏమడిగాడు శ్రీనివాస్ ఏమడిగాడు మిమ్మల్ని? ఏమన్నాడు? ఏంటంటే ఏమంటుంది వాళ్ళ అక్క? ఏం చెప్పట్లే అసలు. నేనేం మాట్లాడలేదు మేడం, నేనేం మాట్లాడలేదు. కాదండి మిమ్మల్ని నేనేం ప్రెషర్ చేయట్లేదు. లోపల ఏం మాట్లాడారు? కనీసం ఏమన్నాడు? నేనేం మాట్లాడలేదు, నేను చూడలేదు. బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. వాళ్ళు పోయిన్లు మాట్లాడిల్లు వచ్చిండ్లు అంతే. ఏం మాట్లాడారు వాళ్ళు? నేను మాట్లాడలేదు, మేము చూడలేదు, కలవలేదని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియా తోటి. మాట్లాడలేదు తెలియదు మేడం, తెలియదు. అతని అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయంట, మీకు తెలుసా? నాకు తెలియదు మేడం, తెలియదు. మీకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే ఎలా తెలియదు మేడం, ఎందుకు పుట్టిగా మాట్లాడదు? అవునా? అసలు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పాలని కూడా తెలియదు. సమాధానం లేని నేనేం చెప్పాలి? ఎందుకు లేదు అంటే లేదని ఎట్లా చెప్తారు? అన్ని అబద్ధాలు చెప్తున్నారు కదా. ఎలాంటి మోసం లేకపోతే మీ దగ్గర సమాధానం ఎందుకు ఉండదు చెప్పండి. అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి. దాచేస్తున్నారా మీరు? చెప్పండి అట్లయినా. అసలు ఫోన్ ఎవరమ్మా? మీరు ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏ ఆగిందమ్మా? ఒక నిమిషం ఆగు, నువ్వు మాట్లాడుతున్నావు కదా. అది కాదు మాట్లాడుతున్నారు కదా. అది కాదమ్మా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఎందుకు అరుస్తున్నావు? సమాధానం చెప్పి తీరాలి. మీ వద్ద తప్పు లేనప్పుడు మీడియాకి ఎందుకు చెప్పట్లేదు? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? మీ ఆయన ఒకటి చెప్తున్నావు, నువ్వు ఒకటి చెప్తున్నావు. ఇదే నా పద్ధతి. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి. ఈడ నుంచి మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు ఏగు కాదు, మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడితే అసలుకి బాగోదు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడి నుంచి. అయ్యో మమ్మల్ని కొడతాను భయపడతాను. ఎవరు? ఏమో మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మేము అలా చేసింది మీరు నాతో చేసిండు నాతోటి ఇందాక. మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీ తమ్ముడు ఏం చెప్పారు? కాదు ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు మీ తమ్ముడితో? ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు, కలవనియలే వాళ్ళు. ఆయన కలిసిండని గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకట్లో. ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం. రాలే రాలే. ఇప్పుడు సరే 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 ఒక మాట చెప్పండి. ఆగండి ఆగండి, వెళ్ళడానికి వీళ్ళది. ఆటో ఆటో వాళ్ళు ఆటో వస్తుందిలేండి కానీ ఒక నిమిషం తిరగండి. ఆటో ఎక్కడికి పోదు, మేమే ఎక్కిస్తాం మిమ్మల్ని. ఆటో చెప్పండి. మేము ఎవరిని తన్నవండి. మరి ఏంది మరి? కాదు మీరు ఒక నిమిషం ఆగితే అయిపోతుంది కదా. మా మీద ఎందుకు అరుస్తున్నావు మరి? ఇగో నన్ను కంపులో నిలబెట్టిండు. కంపెనీ అసలు ఈడ వాసన వస్తుంది. ఇప్పుడు ఒకసారి తీయండి, మీరు తీయండి. స్మెల్ వస్తున్నాయి. మేము ఎండలోనే ఉన్నాం, మేము వాసనలోనే ఉన్నాం. అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళిపోండి. మీడియా పైన విరుచుకు పట్టం కాదు, మీడియాని తిట్టడం కాదు. చేసిన దానికి దేవుడు దెయ్యం అని చెప్పి తిరిగినాడు కదా. వాళ్ళు అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము చెప్పినా చెప్పకుండా మీరు రాస్తాను కదా రాయాలి. కదా నువ్వు చెప్తే నేనే చెప్పాలి నిజం. తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది నీకు తెలుసా? పూజలు చేసి డబ్బులు తీసుకుంటే తెలుసా నీకు? తెలియదు. తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? మా అకౌంట్ లో ఉంటాయి. ఇంకో తమ్ముడు అకౌంట్ లో ఎట్లా వచ్చింది మరి? మా అన్ని అకౌంట్లు ఇస్తాం, వీళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? మీ ఇంటికి వస్తాను చెప్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. కాదు మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. ఏమో నాకు తెలియదు.
తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు, ఇప్పుడు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? తొయ్యకు అసలు తొయ్యకట్లా మీడియా కూర్చొని ఉండాలా? నువ్వు కూర్చుంటావా నిల్చుంటావా? తొయ్యకు. అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు నుంచి. ఎవరు